పాకిస్తాన్ అయితే పెను సంక్షోభంలో పడుతోంది. క్రమంగా ఒకటి మొన్నటి నుంచి ఇమ్రాన్ ఖాన్‌కి సంబంధించి ఆయన బతికే ఉన్నాడని ఆళ్ళ చెల్లెలతో చెప్పించారు. ముందైతే అతను చనిపోయాడని వారం రోజులు ఆందోళనలు జరిగినాయి. చివరికి వాళ్ళ సోదరీమణులు వచ్చి ఆయన బతికే ఉన్నాడు అని చెప్పారు. కానీ వాళ్ళ చేత చెప్పించారు అంటూ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వర్గం మళ్ళీ రోడ్లెక్కుతోంది. మరొక వైపున ఆసిఫ్ మునీర్ ఎవరైతే చీఫ్ ఉన్నాడో ఇతనికి గుండె పట్టుకుంటోంది. గుండె నొప్పొచ్చి ఆస్పత్రిలో చేర్చాల్సొచ్చింది. ఆ పైన డిశ్చార్జ్ అయిన ఆయన చనిపోయాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఒక పక్కన అమెరికానేమో ఆఫ్ఘనిస్తాన్ మీదకి పాకిస్తాన్ వెళ్ళి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బేస్‌ని ఎయిర్ బేస్‌ని తీసుకొచ్చి అమెరికాకి ఇచ్చేయమని అడుగుతది. అటొక పక్కన ఒత్తిడి తెస్తుంది. రెండో పక్కన ఆహ్, ఏదైతే రష్యాలోకి పెంట చేయమంటోంది, భారతదేశంలో గొడవ చేయమంటోంది. ఇయన్నీ చేద్దామంటే భారతదేశం తాట తీసి వదిలిపెడుతోంది. అన్ని వైపుల నుంచి ఇరుక్కుపోతున్నాడు ఆసిఫ్ మునీర్. ఇంకో వైపున తన సైన్యంలోనే తిరుగుబాటు వస్తున్నటువంటిది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌లో ఒక రకంగా చెప్పాలంటే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.